రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కొడంగల్ జిల్లాలో లగచర్ల వివాదం ఏదైతే జరిగిందో అక్కడ రైతులు భూములు ఇవ్వమని చెప్పేసరికల్లా పోలీసోళ్ళని దించి పోలీసోళ్ళ మధ్యలో అటు కలెక్టర్ ఇటు తహసీల్దార్ వీళ్ళందరి సమక్షంలో భూములు సర్వే చేస్తూ ఉంటే మేము భూములు ఇవ్వమని అక్కడ రైతులు తిరగబడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, ఒక తీవ్రవాది గదా సంఖ్యలు వేసినట్టుగా ఒక రైతుకు పెద్ద పెద్ద బేడీలేసి తీసుకుపోయినటువంటి వైనం. ఈ రకంగా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే చేసినటువంటి నిరంకుశ పాలన. ఇక అదేవిధంగా ఇంకో చోట కూడా భూములు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. మరి అక్కడ కూడా లగచర్లకు సంబంధించిన వివాదం ఎట్లయితే జరిగిందో మరో లగచర్ల చేయకండి. ఇప్పుడు అక్కడనే రైతుల్ని మొత్తం నానా గోసలు పెట్టిరు, హరిగోసలు పెట్టిరు. అదే రకంగా ఇక్కడ కూడా చేస్తే ఇక సహించేది లేదు, ఊరుకునేది లేదని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇక మరో లగచర్ల చేయకండి. మొత్తానికి సభలో వచ్చినటువంటి జనాలు అక్కడ హరీష్ రావు ఇక రేవంత్ రెడ్డికి చెప్తున్నటువంటి మాటలు, డంపింగ్ యార్డు కోసం నిర్ణయం వెనక్కి తీసుకోండి. ఏదో డంపింగ్ యార్డు కోసం భూములు తీసుకునేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నట. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించండి. ఇక గుమ్మడిదలలో బంగారం లాంటి పంటలు పండుతూ ఉన్నాయి. ఇక్కడి భూములు గుంజుకునేందుకు కుట్రలు చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా భూములు గుంజుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ప్రజలు రైతుల నిరసనకు మాజీ మంత్రి మద్దతు ఇస్తూ ఉన్నారు. మొత్తానికి గుమ్మడిదలలో హరీష్ రావు సంచలనమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. అక్కడ భూములు గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. గుమ్మడిదలలో పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. గట్లాంటి గుమ్మడిదలలో భూములు గుంజుకొని అక్కడ ఏదో డంపింగ్ యార్డు వేద్దామనేటువంటి నిర్ణయం తీసుకుంటున్నారట. మేం మద్దతుగా ఉంటామంటూ హరీష్ రావు చెప్తా ఉన్నాడు. గుమ్మడిదలను మరో లగచర్ల చేయవద్దని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు కోసం ఏర్పాటు వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన రైతుల స్థానికులకు మద్దతు తెలిపినటువంటి ఆయన డంపింగ్ యార్డు తెచ్చి తమ నెత్తిన వేయకండి అంటే మొండిగా సర్కారు వ్యవహరిస్తోందని కూడా మండిపడ్డారు. ఇక పర్యావరణం దెబ్బతింటుందని కూడా, నర్సాపూర్ చెరువు కలుషితం అవుతుందని కూడా, ప్రజలు ఆరోగ్యాలు దెబ్బతింటాయని తాము వ్యతిరేకిస్తుంటే పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడి ప్రజలు కూడా కోరిక మేరకు గతంలోనే ఈ పనులను తమ ప్రభుత్వం నిలిపివేసిందని కూడా, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వెళ్తుందని కూడా విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ లెక్క చేస్తున్నాడని, వందల మందిని కూడా ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్లో పెడుతున్నాడని కూడా, రాత్రి పనులు చేసి డంపింగ్ యార్డు ఏర్పాటు చేసి కుట్ర చేస్తున్నారని కూడా ఆరోపించారు. తెల్లందాకా పోతుండట రేవంత్ రెడ్డి. ఇక పొద్దుందాకా రైతులు అడ్డగిస్తున్నారని దొంగ లెక్క అర్ధరాత్రి పోయి పనులు చేపడతా ఉన్నాడట. ఈ రకంగా పోతా ఉన్నాడు. మరీ దారుణం కాకపోతేంది, తిరగబడితే జైలు వేస్తూ ఉన్నాడట తీసుకుపోయి, కుట్రలు చేస్తూ ఉన్నాడు. ఇక ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి దుర్మార్గంగా ప్రవర్తించడం సరికాదని కూడా హెచ్చరించారు. గుమ్మడిదల రైతులు అందరికీ ఆదర్శం అన్నారు. ఇక బంగారం వంటి పంటలు పండిస్తున్నారన్నారు. తక్షణమే డంప్ యార్డు రద్దు చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి వచ్చాక లగచర్ల భూములు గుంజుకున్నాడని, ఇక మొత్తానికి నాల్కల్లో పచ్చటి పొలాలు గుంజుకునేటువంటి ప్రయత్నం చేశాడని కూడా చెప్తున్నటువంటి అంశం. ఆయన వచ్చిన తర్వాత ఇగో ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అన్ని గుంజుకునుడే ఆయన. ఎక్కడ పోయింది రెండవది? రేవంత్ రెడ్డి దరిద్రపు పాలన, మంచి పాలన కాదు. ఏడవైందిరా అది.